గద్వాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ స్థాయి కన్వీనర్ల శిక్షణా శిబిరంలో గందరగోళం తలెత్తింది. స్టేజ్ పై ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతుండగా గద్వాలకు చెందిన మాజీ ప్రజాప్రతినిధి తనను మాట్లాడనివ్వలేదని ఆందోళనకు దిగారు. అలంపూర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో అలంపూర్ కాంగ్రెస్ నేతలు మాజీ ప్రజాప్రతినిధిపై చేయి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి జూపల్లి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి మల్లు రవి ఎదుటే రచ్చకు దిగారు. అందరూ కూర్చోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్లీజ్. దయచేసి అందరూ కూడా కూర్చొని కోరుతా ఉన్నా ప్లీజ్. మన ఇంత గొప్ప మీటింగ్ పెట్టుకున్నాము, సహనం ఉండాలి. ఇంత గొప్ప మీటింగ్ పెట్టుకుని దయచేసి అందరూ కూర్చోండి ప్లీజ్. ఎవరి సీట్ల వాళ్ళు కూర్చోండి. దీనిపై మరింత సమాచారం మా మహబూబ్ నగర్ ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, గద్వాల్ కాంగ్రెస్ బూత్ లెవెల్ కమిటీలో రచ్చ జరిగినట్టు తెలిసింది. ఆ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఈరోజు గద్వాల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కన్వీనర్ల సమావేశం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో, గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం ఈ కార్యక్రమం సమావేశం జరుగుతున్న సమయంలో ఒకసారిగా సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అయితే సమావేశంలో స్టేజ్ పైన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ స్థాయిని బట్టి కూడా ఒక్కొక్కరిని కూడా మాట్లాడిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు. అయితే దీంతో ఒక్కసారిగా అయితే గద్వాలకు సంబంధించినటువంటి జిల్లా పరిషత్ మాజీ జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్ కు తనకు కూడా అవకాశం ఇవ్వాలంటూ ఒకసారిగా ఆయన అరుస్తూ పరుష పదాలతో దూషిస్తూ మైకు గుంజుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒకసారిగా అల్లంపూర్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా అతని పైన కోపద్రిక్తులయ్యారు. ఒక్కసారిగా స్టేజ్ పైకి వచ్చి బండారు భాస్కర్ పైకి చేయి చేసుకోవడం జరిగింది. అల్లంపూర్ కు సంబంధించిన కార్యకర్తలు అతన్ని కొడుతూ అట్లాగే స్టేజ్ కిందికి దింపిన తర్వాత కూడా అతని పైన కూడా ఇంకా దాడి చేస్తూ అతన్ని బయటికి వెళ్ళగొట్టారు. దీంతో ఒకసారిగా ఆ సమావేశ హాలు ప్రాంతం అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. మంత్రి జూపల్లి సమక్షంలోని ఇదంతా జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం మైక్ తీసుకొని కూడా ఈ గందరగోళం జరుగుతుందో దాన్ని శాంతిపరిచేందుకు కూడా మంత్రి జూపల్లి ప్రయత్నించినప్పటికీ కూడా అల్లపూర్కి సంబంధించిన కార్యకర్తలు ఎవరు కూడా వినలేదు. అయితే మొత్తం మీద బండారు భాస్కర్ ని బయటికి పంపించిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయడం జరిగింది. దీంతో ఒకసారిగా మళ్ళీ అక్కడంతా ఒక ప్రశాంత వాతావరణం ఏర్పడిన తర్వాత మళ్ళా సమావేశం యథావిధిగా కొనసాగించి మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యకర్తలకు కోపస్తులు కావాలని కూడా ఆ సందర్భంగా వాళ్ళందరూ కూడా ఒకసారిగా వాళ్ళకందరూ కూడా చెప్పడం జరిగింది. ఇది మనము కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి జరిగితే పార్టీ కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి పార్టీని మనం సమన్వయంతో నడిపించుకుంటూ వెళ్లాలని కూడా జూపల్లి కృష్ణారావు కార్యకర్తలకు హితబోధ చేయడం జరిగింది. అయితే దీంతో ఏదైతే బండారు భాస్కర్ పైన దాడి జరిగిందో అతను ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేందుకు కూడా అతను పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ప్రస్తుతానికైతే అతను కంప్లైంట్ ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. అయితే ఎవరి మీద ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది కూడా మనం వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కార్తిక, అయితే వెంకటేష్, స్టేజ్ పై మాట్లాడకపోవడమే ప్రధాన కారణమా లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే గతంలో అయితే అల్లంపూర్ కు సంబంధించి తను అల్లంపూర్ టికెట్ అసెంబ్లీ సమయంలో బండారు భాస్కర్ అల్లంపూర్ టికెట్ కోసం కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. అయితే సంపత్ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ఉన్నాడు, అతనికి అతను కూడా అల్లంపూర్ టికెట్ కోసం కూడా అతను కూడా ప్రయత్నించి చివరికి ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది. సంపత్ అయితే ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరికి కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. తర్వాత మనస్పర్ధలు కూడా ఏర్పడ్డాయి. అదే విషయాన్ని ఇక్కడ ఈ సమావేశంలో బండారు భాస్కర్ మరొకసారి సంపత్ పైన తన కోపాన్ని చూపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ గొడవ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ గొడవ ఇప్పుడు జరిగింది కానీ ఇది గత 3 నెలల నుంచి కూడా ఇలాంటి మనస్పర్ధలు రావడంతో ఈ గొడవ ఈరోజు జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.